వెరీ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. సో వాళ్ళ వీడియోలో మనమైతే మాయిశ్చర్ స్టాక్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఈ పర్టికులర్ స్టాక్ గురించి డిస్కస్ చేసుకోబోయే ముందు ఒక్కసారి నిఫ్టీ గురించి అనాలిసిస్ చేయడానికి ట్రై చేద్దాం. సో నిఫ్టీ ఎలా మూవ్ అయింది అండ్ వచ్చే రోజుల్లో కూడా మన మార్కెట్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది ఒక క్లియర్ ఐడియా అయితే మనకు వస్తుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ముందుగా ఎవరైనా ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ ముందుగా వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని టైంకి అందుతూ ఉంటాయి. సో నిఫ్టీ ప్రీవియస్గా ఏదైతే గ్యాప్ ఒకటి క్రియేట్ అయిందో మార్కెట్లో, సో ఆ పర్టికులర్ గ్యాప్ అనేది ఫిల్ అయిన తర్వాత మనకి కొంచెం అప్ సైడ్ మొమెంటం అయితే కనిపించింది. ఎగ్జాక్ట్గా ఈ లెవెల్స్ దగ్గర అయితే 24,000 లెవెల్స్ దగ్గర అయితే ఒక మంచి సపోర్ట్ కావచ్చు, రెసిస్టెన్స్ కావచ్చు, బోత్ వేస్ మనకి మార్కెట్ అనేది అక్కడ రియాక్షన్ అవుతూ మనం మల్టిపుల్ టైమ్స్ చూసాం. మీరు పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఆ 24,000 లెవెల్ అనేది ఒక స్వీట్ స్పాట్ లాగా అయిపోయింది నిఫ్టీ 50కి. సో వచ్చే రోజుల్లో కూడా ఒకవేళ అదే అప్సైడ్ మొమెంటం కంటిన్యూ అయితే మనకి ఆ ర్యాలీ అనేది కంటిన్యూ అవుతూ 24,000 పైన క్లోజింగ్ వస్తే మనకి 24,200 ఫాలోడ్ బై 24,500 లెవెల్స్ టచ్ అయ్యే ఛాన్స్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో మార్కెట్లో బేసిక్గా చాలా న్యూస్ ఫ్యాక్టర్స్ ఎప్పటి నుంచో రన్ అవుతుంది. ఇది కాదు, ట్రంప్ చాలా వరకు మ్యానిపులేట్ చేస్తున్నారు మార్కెట్స్ని. సో తన వల్లే మనకి చాలా షార్ట్ టర్మ్లో కావచ్చు వొలటిలిటీ అనేది పెరిగిపోయింది. అండ్ సో మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, సో ఈ టెంపరీ మూవ్స్ అవుతూ ఉంటాయి. సో ఆపర్చునిటీ వచ్చినప్పుడల్లా వీటిని ఎన్కరేజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో నౌ మనం మాయిశ్చర్ స్టాక్ గురించి ఒకసారి డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఈ పర్టికులర్ స్టాక్ రీసెంట్గా రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్గా నేను ప్లాట్ చేసిన లెవెల్ దగ్గరే మనకు ఒక సపోర్ట్ తీసుకోవడం జరిగింది. బట్ ఏదైతే క్యాండిల్ ఫామ్ అయిందో ఆ క్యాండిల్ కొంచెం కొంచెం కాదు, కొంచెం నెగిటివ్ సైడే మనకు కనిపిస్తుంది అనమాట. ఇన్ కేస్ ఈ 206 రూపీస్ లెవెల్ బ్రేక్ అయితే మళ్ళీ 200 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో 200 లెవెల్ రెస్పెక్ట్ చేయాలి అని నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బికాస్ ఆ 200 లెవెల్ బ్రేక్ అయితే మనకి ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ ఇన్ కేస్ ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ట్రై చేస్తే వెల్ అండ్ గుడ్, మనకి మంచి అప్ సైడ్ మూమెంటం కూడా వస్తుంది. సో ఇదన్నమాట మాయిశ్చర్ స్టాక్ గురించి. రిజల్ట్స్ అయితే బాగా రాలేదు, సో దానివల్లే మనకి ఒక ఫాల్ అనేది జరిగింది. అండ్ ఓవరాల్ వీక్లీ టైం ఫ్రేమ్లో చూసుకున్నా కూడా యాజ్ ఆఫ్ నౌ ఈ లెవెల్స్ని రెస్పెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీకు ఎనీ డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.